నమస్తే వెల్కమ్ టు ద షో టైమ్ ఎట్ ద రేట్ ఆఫ్ ఫస్ట్ షో. దిస్ ఈజ్ అన్సూయ. ఎప్పటికప్పుడు సినిమా విశేషాల్ని తాజాగా అందించే మా ఈ ప్రోగ్రామే షో టైమ్ ఎట్ ద రేట్ ఆఫ్ ఫస్ట్ షో. ఇంకెందుకు ఆలస్యం, ముందుగా హైలైట్స్. 5 ఏళ్ల ప్రణాళికతో బన్నీ బరిలోకి. అఖిల్ లెనిన్, నాగవంశీ మ్యాసివ్ అప్డేట్. రాజా ప్రభాస్ హైప్ మరో లెవెల్ కు వెళ్తుందా? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు కేవలం పాన్ ఇండియా స్టార్ మాత్రమే కాదు, పాన్ వరల్డ్ దిశగా అడుగులు వేస్తున్నాడు. కాలీవుడ్ సెన్సేషన్ అట్లీతో చేసిన 22వ చిత్రం బన్నీ కెరీర్లోనే కీలక మలుపుగా మారింది. ఈ సినిమా ఇంటర్నేషనల్ మార్కెట్లో సక్సెస్ అయితే తెలుగు సినిమా నుంచి మరో గ్లోబల్ స్టార్ ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తుంది. అట్లీ సినిమా తర్వాత వెంటనే త్రివిక్రమ్ మైథలాజికల్ ప్రాజెక్ట్ ను లాక్ చేశాడు. బన్నీ ఎన్టీఆర్ నుంచి ఈ స్క్రిప్ట్ రిజెక్ట్ కావడంతో గురూజీ మరింత సీరియస్ గా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఇది త్రివిక్రమ్ తొలి పాన్ ఇండియా మూవీ కావడంతో కొడితే కుంభస్థలాన్ని అన్నట్లుగా ముందుకెళ్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ కు కనీసం 7.5 సమయం పట్టే ఛాన్స్ ఉంది. ఇదే సమయంలో బన్నీ లోకేష్ కనకరాజ్తోనూ రెగ్యులర్ టచ్ లో ఉన్నాడు. లియో, కూలీ మిశ్రమ స్పందన వచ్చినా 1000 కోట్లకు పైగా వసూలు సాధించిన డైరెక్టర్ గా లోకేష్ పై బన్నీకి ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. ఈ కాంబినేషన్ తప్పకుండా జరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అలాగే యానిమల్ తర్వాత సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి వంగాతో కూడా బన్నీ ర్యాప్ పెంచుకుంటున్నాడు. స్పిరిట్ గ్లోబల్ హిట్ అయితే ఈ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లడం ఖాయం. మొత్తానికి 2032 వరకు బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ తో బన్నీ 5 ఏళ్ల పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్తున్నాడు. సితారా ఎంటర్టైన్మెంట్స్ టాలీవుడ్ లో ప్రస్తుతం స్మాల్ నుంచి భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న టాప్ నిర్మాణ సంస్థ. సూర్యదేవర నాగవంశీ ఈ బ్యానర్ లో వరుసగా క్రేజీ ప్రాజెక్టులు చేస్తూ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నారు. ఈ బ్యానర్ కు తొలి సినిమా శైలజారెడ్డి అల్లుడు, హీరో నాగ చైతన్య. ఆ తర్వాత 7 ఏళ్లలో సితారా ఎన్నో విజయవంతమైన సినిమాలు చేసింది. కానీ ఆశ్చర్యంగా మళ్ళీ నాగ చైతన్యతో సినిమా రాలేదు. ఈ విషయాన్ని చైతన్య కూడా నాగవంశీని అడుగుతున్నట్లు టాక్. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నాగవంశీ ఈ విషయాన్ని క్లియర్ చేశారు. నాగ చైతన్య కోసం భారీ ప్లాన్ రెడీ ఉందని, అతని 25వ సినిమా కోసం స్పెషల్ సెటప్ చేస్తున్నామని చెప్పారు. 25వ సినిమా అయితేనే బెస్ట్, లేదంటే ఎప్పుడైనా కానీ చైతన్యతో సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ఇక తండేల్ తర్వాత చైతన్య కూడా కెరీర్ పై ఫుల్ ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం కార్తిక్ దండు దర్శకత్వంలో థ్రిల్లర్ చేస్తున్నాడు. ఆ తర్వాత సితారా బ్యానర్ తో సినిమా దాదాపు కన్ఫర్మ్ అయినట్టే అంటున్నారు. డైరెక్టర్ ఎవరు అన్నది ఇంకా సస్పెన్స్ గా ఉన్నా పెద్ద సెటప్ అన్న మాటతో క్రేజీ కాంబినేషన్ ప్లాన్ చేసినట్లు క్లియర్ అయ్యింది. నాగవంశీ కమెంట్స్ అక్కినేని ఫ్యాన్స్ లో మంచి హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక నాగ చైతన్య 25వ మైల్ స్టోన్ మూవీ ఎలాంటి కాంబినేషన్ లో వస్తుందో చూడాలి. టాలీవుడ్ లో ఫ్లాప్ ఎరిగిన దర్శకుడిగా అనిల్ రావిపూడి తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నారు. ఆయన పేరు వినిపిస్తేనే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అనే నమ్మకం ఆడియన్స్ లో బలంగా ఉంది. కామెడీ, ఎమోషన్, పండుగ వాతావరణం కలిపి కథ చెప్పడంలో అనిల్ కు ప్రత్యేకమైన స్టైల్ ఉంది. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్న సినిమా అదే ఫార్ములాతో విక్టరీ వెంకటేష్ ను సరికొత్తగా చూపిస్తూ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించడంలో ఈ సినిమా కీలక పాత్ర పోషించింది. ఫలితంగా 300 కోట్లకు పైగా వసూలు సాధించి 2025లో తెలుగులో బిగ్గెస్ట్ రీజనల్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన ఎన్నో సినిమాలు కూడా ఈ సినిమాను డామినేట్ చేయలేకపోయాయి.
ఇప్పుడు అదే విజయం తర్వాత అనిల్ రాయపూడి మెగాస్టార్ చిరంజీవితో మనశంకర వరప్రసాద్ గారి సినిమాను తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి వంటి భారీ స్టార్ కు అనిల్ ఫ్యామిలీ టచ్ కలవడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమా కూడా సంక్రాంతి కానుకగానే జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. పండుగ వాతావరణం, కుటుంబ బంధాలు, కడుపుబ్బ నవ్విచ్చే కామెడీ, మెగాస్టార్ స్టైల్ కు తగ్గ ఎలివేషన్లు ఈ సినిమాలో కీలకంగా ఉండబోతున్నాయనే టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషన్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో హైప్ మరింత పెరిగింది. ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతున్న అసలు చర్చ ఏంటంటే, సంక్రాంతికి వస్తున్నాం రేంజ్ విజయాన్ని మనశంకర వరప్రసాద్ గారు రిపీట్ చేయగలదా? చిరంజీవి అనిల్ రాయపూడి కాంబినేషన్ మరో ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ ను ఇస్తుందా అన్నదే దీనికి సమాధానం. మరి సంక్రాంతి బాక్స్ ఆఫీస్ దగ్గరే తేలాల్సి ఉంది. అఖిల్ లెనిన్ నాగవంశీ మ్యాసివ్ అప్డేట్. టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ ప్రస్తుతం తన కెరీర్ కు చాలా కీలకమైన లెనిన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇప్పటి వరకు సరైన హిట్ అందుకోలేకపోయిన అఖిల్ ఈ సినిమాతో ఎలాగైనా బిగ్ బ్రేక్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు. ఇప్పటికీ తన షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకున్న అఖిల్ ఈ సినిమాలో ఇప్పటి వరకు ఎప్పుడు చూడని విధంగా మాస్ అండ్ రగుల్ లుక్ తో కనిపించనున్నాడు. గుబురు గడ్డం, కోర మీసాలు, పొడవాటి జుట్టు, రాయలసీమ యాసతో అఖిల్ క్యారెక్టర్ పూర్తిగా కొత్తగా ఉండబోతుందని రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ స్పష్టం చేసింది. చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న రూరల్ యాక్షన్ డ్రామా లెనిన్ కు మురళీ కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. తాజాగా నాగవంశీ ఇచ్చిన అప్డేట్ సినిమాపై అంచనాలు మరింత పెంచింది. రీసెంట్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ లెనిన్ సినిమా మార్చిలో రిలీజ్ కానుందని, ఇప్పటికే వచ్చిన అవుట్పుట్ చాలా స్పాంటేనియస్ గా ఉందని చెప్పారు. అలాగే 2-3 రోజుల్లో ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తామని ప్రకటించడంతో అభిమానుల్లో హైప్ పెరిగింది. ఈ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అఖిల్ ఫ్యాన్స్ ఫస్ట్ సాంగ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. షూటింగ్ కూడా ఫైనల్ స్టేజ్ కు చేరుకోవడంతో త్వరలో గుమ్మడికాయ కొట్టే ఛాన్స్ ఉందని టాక్. ఇక హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్డ్సే నటిస్తుండగా అఖిల్ తో ఆమె లవ్ ట్రాక్ సినిమా హైలైట్ గా నిలుస్తుందనే వినికిడి. తమన్ మ్యూజిక్, నవీన్ కుమార్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ సినిమాకు ప్లస్ అయ్యేలా ఉన్నాయి. మొత్తం మీద లెనిన్ అఖిల్ కెరీర్ ను టర్న్ చేసే సినిమా అవుతుందా అన్నది మార్చ్ రిలీజ్ తో తేలనుంది. రాజాసా ప్రభాస్ హైప్ మరో లెవెల్ కు వెళ్తుందా? రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ది రాజాసాబ్ పై అంచనాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ కామెడీ హర్రర్ థ్రిల్లర్ సంక్రాంతి కానుకగా జనవరి 9న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ పై భారీ ఆసక్తి నెలకొంది. తాజా అప్డేట్ ప్రకారం డిసెంబర్ 27వ తేదీన అంటే ఈ రోజు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. వెన్యూ ఇంకా అనౌన్స్ చేయకపోయినా ఓపెన్ గ్రౌండ్స్ లోనే ఈ కార్యక్రమం జరుగుతుందని సమాచారం. ముఖ్యంగా ఈ ఈవెంట్ కు ప్రభాస్ స్వయంగా హాజరవుతుండటం ఫ్యాన్స్ లో అదనపు ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. చాలా నెలల తర్వాత ప్రభాస్ పబ్లిక్ ముందు కనిపించడంతో అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. వేదికపై డార్లింగ్ ఏం మాట్లాడతారు, సినిమా గురించి ఏం రివీల్ చేస్తారు అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. ప్రస్తుతం సినిమాపై హైప్ నార్మల్ గా ఉన్నా ప్రభాస్ ఇచ్చే స్పీచ్, ఈవెంట్ తో రిలీజ్ అయ్యే కొత్త ప్రమోషనల్ కంటెంట్ తో బజ్ ఒక్కసారిగా పెరిగే ఛాన్స్ ఉందని నెటిజన్లు అంటున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన 2 సాంగ్స్ ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నప్పటికీ జనరల్ ఆడియన్స్ లో మాత్రం ఫుల్ హైప్ క్రియేట్ చేయలేకపోయాయి. అందుకే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కీలకంగా చూస్తున్నారు. మరి ప్రభాస్ ఎంట్రీతో ది రాజాసాబ్ హైప్ ఎంత లెవెల్ కు చేరుతుందో చూడాలి. ఇది ఇవాల్టి షో టైం ఎట్ ది రేట్ ఆఫ్ ఫస్ట్ షో మూవీ అప్డేట్స్. మరిన్ని కొత్త అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ అన్సుయ సైనింగ్ ఆఫ్.